ఈ బనకచర్ల అండ్ బాబ్లీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే దీని మీద పెద్ద ఎత్తున అటు ఆంధ్రాకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దాని మీద పెద్ద ఎత్తున అంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. వాళ్ళు విమర్శలు జనాలకు చూడడానికే విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రయోజనాలకు, అసలు కనీసం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాలు కూడా రేవంత్ రెడ్డి అనేటోడు చేస్తలేడు. పక్క రాష్ట్రం గురువు మీద ప్రేమతోటి పక్క రాష్ట్రానికే ప్రయోజనం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అంటే తెలంగాణ ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అని ఇప్పుడే తెలుసుకుంటున్నారు. ఇప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే కనుక తెలంగాణలో వాడుకున్న తర్వాత అంటే తెలంగాణలో వాటర్ సమస్యలన్నీ తీర్చుకున్న తర్వాత మిగతాదంతా కూడా ఆంధ్ర వాళ్ళు వాడుకోవాలన్న కండిషన్ ఏదైతే ఉందో అవును, దాని గురించి ఏం చెప్తారు అక్క? అంటే కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నాలు మళ్ళొక్కసారి చేస్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారే ఒప్పుకున్నారు, బనకచెర్ల కానివ్వండి దీని కానివ్వండి అనేసి చెప్తున్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే 3000 టీఎంసీ నీళ్లు మాకు అయిపోయిన తర్వాతనే, మాకు సాగుకు మేము రిజర్వాయర్లు నింపుకున్న తర్వాతనే మీకు నీళ్లను ఇస్తామని చెప్పారు. మా ప్రయోజనాలను తుంగలో దొక్కి మేము నీళ్ళని ఇస్తామని ఎక్కడా చెప్పలేదు కేసీఆర్ గారు. ఇదొక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా హరీష్ అన్న గారు రోజు కూడా మాకు చెప్తున్నారు, ప్రజలకు కూడా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తేట తెల్లమైపోతుంది, నిజమేంది అబద్ధమేంది అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికీ తెలుసుకుంటున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా తెలుసుకుంటారు. రైట్, బనకచెర్ల విషయానికి వస్తే ఏం చెప్తాం మరి? ఇక బనకచెర్ల విషయానికి వస్తే గురువు గారి కోసం శిష్యుడు చేస్తున్న త్యాగం అని చెప్పొచ్చు. ఇప్పుడు బనకచెర్ల ఎక్కడుందో కూడా తెలియదు అని చెప్పేసి మాట్లాడారు. ఆయనకు బనకచెర్ల ప్రకాశంలో ఉన్నదా, కర్నూలు ఉన్నదా, ఎక్కడున్నదా అనే విషయం తెలియదు. బేసిన్ అంటే కూడా తెలియదు. రేవంత్ రెడ్డి అనేట ఆయనకు గురువు కోసం త్యాగం చేస్తున్నాడు. ఇంకొకసారి ఢిల్లీకి 420 సార్లు పోతాడు. మరి సుప్రీంకోర్టులకు పోయి మాకు అన్యాయం జరుగుతుంది, బనకచెర్ల మీద కేసు ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి అనేటోడు? ఇప్పటి వరకు కేసు ఎందుకు వేయలేదు? ఇప్పుడు హరీష్ రావన్న కానీ, కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, బనకచెర్ల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటు మార్చి మరి, అంటే హరీష్ రావు గారి మాట్లాడక ముందే నేను లెటర్ పంపినా అనేసి డేటు మార్చి లెటర్ను పంపడం జరిగింది. అది ముందేం చేస్తున్నారు? అధికారంలో ఉన్నది ఎవరు అసలు? ఇప్పటికే అధికారంలో కేసీఆర్ గారే ఉన్నారు అనేసి బండి సంజయ్ అనుకుంటాడు. ఇప్పటికే అధికారంలో రేవంత్ రెడ్డి నేను సీఎం కాదు, కేసీఆరే సీఎం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. నీకు ప్రజలు నిన్నేదో ఉద్ధరిస్తామనేసి గద్దెనెక్కిచ్చిరు. ఉద్ధరించిన తర్వాత నువ్వు చేస్తున్న పనులేంటి? పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, అది చేస్తా ఇది చేస్తా, వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతా, గుండె కావాలి, గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా, గివ్వా నువ్వు చేయాల్సింది. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమాకు ప్రీమియం కట్టింది లేదు. ఇప్పటి వరకు వానాకాలం పంటలు రైతన్నలు వేసుకుంటారు, కెనాళ్ళల్లో నీళ్లు లేవు. నువ్వేం చేస్తున్నావు? ఈ రెండు సంవత్సరాలు అంటే 18 నెలలు 19 నెలలు అవుతుంది. ఈ 19 నెలలల్లా నువ్వేం చేస్తున్నావు? ప్రాజెక్టులు కట్టడానికి నిధులు లేవు నా దగ్గర అని అంటాను. అప్పుడు తెలియదా? ఒకప్పుడు మాట్లాడినావు కదా, నెలకు 1,80,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అని చెప్పినావు. 18 నెలలల్లా ఎంత ఆదాయం రావాలి? 3 లక్షల కోట్ల పైచిలకు ఆదాయం రావాలి తెలంగాణ రాష్ట్ర ఆదాయం. నువ్వు 2 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తెచ్చినావు. ఆల్రెడీ 5 లక్షల కోట్లతోటి నువ్వేం చేసినావు? ఏ ప్రాజెక్టు కట్టినావు? ఏ గుడి కట్టినావు? ఏ బడి కట్టినావు? ఎక్కడేం కట్టినావు? తెలంగాణ రాష్ట్రంలో ఈ పైసల్ని తీసుకుపోయి ఎవరికి కప్పం కడుతున్నావు రేవంత్ రెడ్డి? ఇప్పుడు బండి సంజయ్ అనేటోడు మాట్లాడుతున్నాడు, పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినామనేసి, ఇజ్జత్ లేని మాటలు. మరి బండి సంజయ్ అనేటోడు రైతులకు రైతు బంధు ఇస్తలేదు, రైతు భరోసా ఇస్తలేదు, రైతులకు నీళ్ళు ఇస్తలేరు, రైతులకు కాదు మహిళలకు 2,500 ఇస్తలేరు. వీటి మీద ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళు? ఏంటంటే ఢిల్లీలోనేమో కుస్తీ, గల్లీలోనేమో దోస్తాన్ జరుగుతుంది. బీజేపీ కాంగ్రెస్ దొంగ నాటకాలు ఆడుతున్నాయి, ఇంకా ఆడబోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు? వాటి ప్రయోజనాల కోసమే ఇప్పటి నుంచి వెళ్ళి మొత్తుకుంటున్నారు. ఏంటి బండి సంజయ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా జనాలల్ల నుంచి వెళ్ళి ఏదో ఒక బురద చల్లాలి అనే ప్రయత్నంలో భాగంగానే మళ్ళొక్కసారి ఈ బనకచెర్ల కాళేశ్వరంది కమిషన్ అయిపోయింది, గోస్ కమిషన్ అది పోయింది. రామన్నది ఏంటిది ఈ ఫార్ములాది అది అయిపోయింది. హరీష్ అన్నకు కాళేశ్వరంది అది అయిపోయింది. ఇక మళ్ళీ ఏం చేయాలి? బనకచెర్ల కేసీఆర్ గారి హయాంలోనే జరిగింది అనేసి తప్పుడు ప్రచారం చేయాలి.
ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో లబ్ధి చేకూర్చడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి. డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి రావడానికి డైవర్షన్ పాలిటిక్స్నే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి, గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కూడా డైవర్షన్ పాలిటిక్సే చేస్తాడు. ఇంకా మరి 3 సంవత్సరాలు ఉంది ఏం పరిస్థితి? ఇంకా 3 సంవత్సరాలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ ప్రయోజనం చేకూరే విధంగా పనులైతే చేయడు రేవంత్ రెడ్డి అనేది గట్టి నమ్మకం ఉన్నది మాకు.